అందరికీ కూడా నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఆదివారం నాడు మాంసాహారాన్ని తీసుకోవడం అనే అలవాటు నుంచి బయటపడండి. మనం సూర్యోపాసన చేయాలి. ప్రపంచ దేశాలకందరికీ సండే సెలవు. మన పద్ధతులు అవి కావు. మనకి అమావాస్యకి పౌర్ణమికి 4 రోజులు సెలవులు ఇచ్చేవారు. ఇదివరకు అమావాస్యకి 2 రోజులు, పౌర్ణమికి 2 రోజులు సెలవులు ఇచ్చేవారు. ఇది భారతదేశం యొక్క సనాతన చరిత్ర. పండుగలకి పబ్బాలకి ఇవ్వడమే కాకుండా భూగోళం మీద ఇతర గ్రహాల ప్రభావం ఏ పండుగల్లో, ఏ వాతావరణాల్లో, ఏ కాలాల్లో, ఏ ఆహారపు అలవాట్లు మనకు ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి, ఆ పండుగల రోజు మనం ఏం చేయాలి, వీటన్నిటి మీద పెద్ద సబ్జెక్ట్. కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని జనరేషన్స్ పాటు సండే నాడు మాంసం తినడం అలవాటు చేసుకుని ఇప్పుడు సడన్ గా కంబాల శ్రీనివాసరావు నిజం మాట్లాడితే మీకు నచ్చదు. కానీ మన జనరేషన్ ఎలాగైపోయినా వచ్చే జనరేషన్స్ కోసం మన ప్రయత్నం మొదలు పెడదాం. ఈ రోజు మారిపోమని చెప్పట్లేదు. ఆలోచించడం మొదలు పెడదాం. ఆలోచించడం ద్వారా మన ప్రయత్నం చేద్దాం. రేపు నుంచి మానేసండి నేను చెప్పను. అసలు మన భారతదేశం యొక్క వైభవం ఏంటి, మనల్ని ఎలా నాశనం చేశారు, మన హిందువులపై ఎటువంటి కుట్ర జరుగుతుంది, మన పక్కనే ఎంతమంది విదేశస్తులు వచ్చి జాయిన్ అవుతున్నారు, అసలు నిజంగా మన దేశంలో ఉండే మతస్థులందరూ మన దేశానికి సంబంధించిన మతస్థులేనా, ఎవరి స్వార్థం కోసం బలైపోయిన మతస్థులా, ఇవన్నీ మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. దీని మీద ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం సూర్యోపాసన, మాంసాహార నిషిద్ధం. ఇది ప్రత్యేకించి ఆలోచించండి. మీ కంబాల శ్రీనివాసరావు.